రైట్, అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కులగణన రాష్ట్ర ప్రభుత్వం చేసింది మనకిరికే. ముఖ్యంగా తప్పుల తడాకతోని అనేక అంశాలు తప్పిదాలు దాచిపెట్టి అబద్ధాలను నిజం చేసుకునే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి సర్కార్ సక్సెస్ అయింది. దానిపైన తీన్మార్ మల్లన్న అనేకమంది పోరాటాలు చేసిండు. అలాగే ఈ కులగణన తప్పుల తడాక అని చెప్పినందుకు ఆ పత్రం ఏదైతే ఉంటుందో చింపేసినందుకు, కులగణన పత్రం చింపేసినందుకు, కాలబెట్టినందుకు తీన్మార్ మల్లన్నను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్న సరిగా చేయలేదు. ఈ కులగణన తప్పుల తడాకా చేసింది. బీసీల లెక్కలను తప్పుగా చూపెట్టింది. బీసీలు జనాభాను తక్కువను చూపెట్టింది. ఓసీలను ఎక్కువ చూపించుకునే ప్రయత్నం చేసింది. దాదాపుగా 8% ఉన్న వాళ్ళను 15% చూపించిందని రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసిరు. బీసీ నాయకులు, బీసీ జనాభా మొత్తం తప్పుల తడాకా చూపించే ప్రయత్నం చేసింది. అందులో ఇష్టానుసారంగా అసలు జనాభా తూతు మంత్రంగా చేసి పడేసింది. బీసీ సమాజం మొత్తం కన్నెర్ర చేసింది. అయితే కాంగ్రెస్లో ఉన్న బీసీలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు బీసీ నాయకులు తమ పదవుల కోసం తన జాతులను తాకట్టు పెట్టి మేము చేసిందే కరెక్ట్ అనే విధంగా ఏదో చెప్పుకునే ప్రయత్నాలు చేశారు. కానీ బీసీ సమాజం ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయలేదు. అయితే దీన్ని అదునుగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నదంటే జనగణనతో పాటు కులగణన కూడా చేసి చూపెడతామని చెప్పింది. అయితే నిన్న ఒక గెస్టెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించి కూడా బీసీల లెక్కలు బయట పెట్టడంలో ఎవరికి కూడా ఇష్టం లేదు. అందుకని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నదంటే బీసీ అనే అంశం లేకుండా, ఓబీసీ అనే అంశం లేకుండా జనగణన పూర్తి చేయాలని డిసైడ్ అయింది. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ 8 మంది ఎవరైతే ఎంపీలు ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలను గెలిపిస్తే వీళ్ళు ఈ బీజేపీ ప్రభుత్వం పైన, ఈ కేంద్ర ప్రభుత్వం పైన ఏ విధమైన ఒత్తిడి తీసుకొస్తారని చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఒకసారి ఆ గెస్టెడ్ చూద్దాం. మరి బీసీలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, ఆ గెస్టెడ్లో ఏముంది, ఆ 40 అంశాలలో బీసీ అనే అంశం ఎక్కడుంది, ఓబీసీ అనే అంశం ఎక్కడుంది అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలి. మరొక జెన్జీ ఉద్యమం తెలంగాణలో బీసీల కోసం జరగాలని నేను కోరుకుంటా ఉన్నా. ఒకసారి జెన్జీలో ఎట్లయితే ఈ ఉద్యమం బయటకు వచ్చిరో, రోడ్డు ఎక్కిరో, ఉద్యోగాల కోసం నీట్ పేపర్ లీక్ అయిందని ఎట్లయితే ఎక్కుతా ఉన్నారో, ఈరోజు నిరుద్యోగులు ఎట్లా ఎక్కుతా ఉన్నారో మన బీసీ బిడ్డలు కూడా అట్లా రోడ్డు ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది. మన పత్రికలు మోసం చేస్తూ ఉన్నాయి, శాటిలైట్ ఛానల్ మోసం చేస్తూ ఉన్నాయి, అగ్రకుల నాయకులు మోసం చేస్తూ ఉన్నారు. రాజకీయాల్లో ఉన్న అన్ని పార్టీలో ఉన్న అగ్రకుల నాయకులందరూ కలిసి మన బీసీలను నయవంచనకు గురి చేస్తూ ఉన్నాం, నిండా ముస్తున్నాం ఒక విధంగా చెప్పాలంటే. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక గెస్టెడ్ విడుదల చేసింది ఎప్పుడు 14వ తేదీ నాడు. ఇది ఆ గెస్టెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది మొత్తం ఇందులో ఉన్నది. 14/2026 నాడు రిలీజ్ అయింది. ఇది మొత్తం ఇందులో ఉన్నది. అయితే ఇక్కడ ఇందులో 40 అంశాలు ఉన్నాయి. 40 అంశాలు ఇక్కడ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. 23 మొత్తం 40 అంశాలు ఉన్నాయి. 40 అంశాలు ఏంటి అంటే మీకు క్లియర్గా తెలుగులో చూపెడతా. మీకు క్లియర్గా తెలుగులో చూపెడతా మిత్రులారా. ఏం చెప్తా ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది. మన రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేయబోతే ఏదో చేస్తుందని మనం అనుకున్నాం, కానీ ఏం చెప్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం అన్నది, కేంద్ర ప్రభుత్వం అన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక్కసారి చూడాలి. ఈ 40 అంశాలు ఏంటి అంటే కులగణను సేకరించే 40 జనగణనలో సేకరించే 40 వివరాలు. ఈ వివరాలు ఏవేవి తీసుకుంటారంటే వ్యక్తి పేరు, కుటుంబం పెద్దతో సంబంధం, లింగం, పుట్టిన తేదీ, వయస్సు, ప్రస్తుత వైవాహిక స్థితి, వివాహం జరిగినప్పుడు వయస్సు 6వది, ఈ 7వది భర్త లేదా భార్య పేరు, 8వది ప్రకటించిన జాతీయత, 9వది మతం, 10వది ఒకటి చూసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ కులం అంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ లేదా కులం వివరాలు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ మరి కులం అంటే ఎస్సీ ఎస్టీ కులం అంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబల్ లేదా కుల వివరాలు. అంటే ఇక్కడ బీసీ అని ఓబీసీ అని ఎక్కడ కూడా ఇయ్యలే, ఎస్సీ ఎస్టీ కులం అని ఇచ్చిర్రు. ఎస్సీ ఎస్టీ కులం అని ఇచ్చిరు. ఇక ఇలా 10వ నెంబర్లు ఏమని చెప్తున్నారంటే బీసీ అని ఇస్తారని చెప్పారు. అక్కడ బీసీ అనే అంశం కూడా, ఓబీసీ అనే అంశం కూడా ఎక్కడ కూడా లేదు. అనేక మనం వండించే చూసే విధానంగా ఎస్సీ ఎస్టీ కులం అని ఇచ్చిరు, కానీ మరి బీసీఆ ఓసీఆ అనేది ఏది కూడా ఇయ్యలే. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వివరాలు మాత్రమే ఇచ్చిర్రు. అయితే తండ్రి వివరాలు, తల్లి వివరాలు, వైకల్యం ఉందా లేదా అన్న వివరాలు, మాతృభాష తెలిసిన ఇతర భాషలు, అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత, 15వది విద్యా సంస్థలో చదువుతున్నారా లేదా 16వ నంబర్. 17 చదివిన అత్యున్నత విద్యాస్థాయి విభాగం విషయం. 18 గత సంవత్సరంలో ఎప్పుడైనా పనిచేశారా అన్నది. 19 ఆర్థిక కార్యకలాపాల వర్గం. 20వది వృత్తి, పరిశ్రమ, వ్యాపారం లేదా సేవ స్వభావం. 22వది
పనిచేసే వ్యక్తి వర్గం 23 ఆర్థికేతర కార్యకలాపాలు 24 ఉద్యోగం కోసం చూస్తున్నారా లేదా ఉద్యోగానికి అందుబాటులో ఉన్నారా ఉద్యోగం చేస్తున్నారా లేకపోతే ఉద్యోగం కోసం చూస్తున్నారా 25 పనిచేసే ప్రదేశానికి ప్రయాణం 26 పుట్టిన ప్రదేశం 27 గతంలో నివసించిన ప్రదేశం 28 వలస రావడానికి కారణం 29 వలస వచ్చిన తర్వాత ఈ గ్రామం పట్టణంలో ఉంటున్న కాలం అంటే వలస రావడానికి కాలం వలస రావడానికి కారణం వలస వచ్చిన తర్వాత ఈ గ్రామం పట్టణంలో ఉంటున్న కాలం ఇది ఒకటి 30 శాశ్వత నివాస చిరునామా ప్రస్తుతం జీవించి ఉన్న పిల్లల సంఖ్య సంబంధిత మహిళలకు 31 ఈ 32వది జీవించి పుట్టిన పిల్లల మొత్తం సంఖ్య సంబంధిత మహిళలకు ఇక 33వది గత ఒక సంవత్సరంలో జీవించి పుట్టిన పిల్లల సంఖ్య ప్రస్తుత వివాహిత మహిళలకు అయితే 34వది కోవిడ్-19 టీకా తీసుకున్న ప్రదేశం 35 మొత్తం బ్యాంకుల ఖాతా సంఖ్య ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి నీకు 36వది మొబైల్ నంబర్ అందుబాటులో ఉంటే ఈ ఆధార్ కార్డు నంబర్ అందుబాటులో ఉంటే ఓటర్ ఐడి అందుబాటులో ఉంటే పాస్పోర్ట్ నంబర్ భారతీయ పాస్పోర్ట్ ఉన్నవారికి ఇక 40వది డ్రైవింగ్ లైసెన్స్ ఇలా బీసీ ఓబీసీ అనే అంశం ఎక్కడ నచ్చిందా ఇక్కడ ఒక్కక్కడ ఎస్సీ ఎస్టీ లేదా కులం అని ఇచ్చిర్రు మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ లేదా కుల వివరాలని ఇచ్చిర్రు ఇది ఒక్కటి కొంచెం నమ్మశక్యంగా ఉంది కానీ మరి బీసీ ఓబీసీ అనే అంశం కూడా ఎక్కడ కూడా తెరపైకి తీసుకురాలేదు ఇది ఇట్లా నిజమే అయితే నిజంగా కేంద్ర ప్రభుత్వం బీసీలను మళ్ళీ కూడా నయవంచనకు గురి చేసే అవకాశం ఉంటే ఈ మోసం చేయాలని చూస్తే జన్జీ ఉద్యమం లేక నిజంగా బీసీ ప్రజలందరూ రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఆసన్నమైంది మన ఏ గవర్నమెంట్ కూడా ఈ కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ బీసీలను లెక్కించడం ఇష్టం లేదు ఈ రాజకీయ నాయకులకు కానీ మీడియా ఛానళ్ళకు కానీ అగ్రకులాల పత్రికలకు కానీ ఎక్కడ కూడా బీసీల కులాలను బీసీలలో ఉన్న జనాభాను ముఖ్యంగా లెక్కించాల్సిన అవసరం ఎక్కడ కూడా లేదు ఈ కేంద్ర ప్రభుత్వం కూడా బీసీలను మోసం చేస్తూ ఉన్నది బీసీ అనే అంశం లేకుండా మెజార్టీ పీపుల్ అయినటువంటి బీసీ అనే పదం లేకుండా జనగణన చేసే అవకాశంగా కనబడతా ఉంది మరొకసారి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాల్సిన అవసరం కూడా ఉన్నది ఈ మన 8 మంది ఎంపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎందుకు గెలిచిర్రు మన బీసీ ప్రజల కోసం మన బీసీ ప్రజల ఓట్లు ఇస్తే గెలవలేదా మరి దేనికోసం అడుగుతారు ఏం అడుగుతారు లేకపోతే రాజీనామా చేస్తారా అని కూడా అడగాల్సిన అవసరం మనకు ఉన్నది మిత్రులారా దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ బీసీ అనే పదం లేకుండా జనగణన ఇట్లా చేస్తే రాష్ట్రం మొత్తం కేంద్ర ప్రభుత్వం పైన తిరగబడే రోజు వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోరు